హాయ్ గాయ్స్, ఈ సినిమా పేరు జీనియస్ డిటెక్టివ్ మిఠారై. ఇది 2015లో రిలీజ్ అయింది. ఇది ఒక డిటెక్టివ్ సినిమా. వన్ లైనర్ చెప్తే ఇంట్రెస్ట్ పోతుంది కాబట్టి డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్దాం. ఓపెన్ చేస్తే ఒక వ్యక్తి ఎఫ్ఎం స్టేషన్ కు కాల్ చేశాడు. ఏదో డిఫరెంట్ గా చెప్తున్నాడు. ఆ వ్యక్తి చెప్పిన విషయాన్ని ఇప్పుడు ఒక నావలిస్టు చాలా తెలివి కలవాడైన డిటెక్టివ్ కు చెప్తున్నాడు. ఈ డిటెక్టివే ఈ సినిమా హీరో. ఇంతకీ ఆ నావలిస్ట్ ఏం చెప్తున్నాడంటే, రాత్రి 8 గంటల సమయంలో బాగా వర్షం పడుతోంది. తెల్ల డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి ఆరెంజ్ కలర్ గొడుగు పెట్టుకుని రోడ్డు పైకి వచ్చింది. రోడ్డు క్రాస్ చేసే జీబ్రా లైన్ దగ్గరకు వచ్చింది. ఈ అక్కను పక్కనున్న అపార్ట్మెంట్ 2వ ఫ్లోర్ నుంచి ఒక తమ్ముడు గమనిస్తున్నాడు. వెంటనే అతడు ఎఫ్ఎం స్టేషన్ కు కాల్ చేసి, హలో ఎఫ్ఎం స్టేషన్ అని జరిగిన కథంతా చెప్పాడు. ఇంతకీ ఆ అక్క ముఖం కనిపించలేదు. రోడ్డు క్రాస్ చేయడానికి సిగ్నల్ పడినా కూడా ఆ అక్క అక్కడే నిలబడి ఉంది. ఆ అక్కను చూస్తున్న ఈ తమ్మునికి చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ అక్కకు ఏమైనా స్క్రూ లూజ్ ఏంటి, అవకాశం వచ్చిన లైన్ క్రాస్ చేయడం లేదు ఎందుకని అనిపించింది. సడన్ గా ఆ అక్క ఏం చేసిందంటే గొడుగును మూసి రోడ్డుపై పడేసింది. అది చూసిన ఈ తమ్ముడు, ఆహా ఆ అక్క ఏదో చేస్తోంది, పూర్తిగా చూడాలి అని కళ్ళప్పగించి చూస్తున్నాడు. ఒక కారు గొడుగుపై ఎక్కడంతో అది విరిగిపోయింది. అలా విరగడం కోసమే ఈ అక్క ఇంతసేపు వెయిట్ చేసినట్లు గొడుగు విరగ్గానే వెళ్ళి తీసుకుంది. వర్షంలో తడుచుకుంటూ వెళ్తా ఉంది. వర్షం పడినప్పుడు ఎవరైనా కూడా వర్షంలో తడవకుండా గొడుగు పట్టుకుంటారు. కానీ ఈ అక్క గొడుగు విరగ్గొట్టుకుని మరీ తడుచుకుంటూ పోతాందేంది అని ఈ తమ్మునికి ఆత్రం ఆగట్లేదు. ఆమె చేతిలో క్యారీ బ్యాగ్ కూడా ఉంది. ఈ అక్క ఏదో చేయబోతోంది అని డౌట్ వచ్చి ఎఫ్ఎం స్టేషన్కు కాల్ చేసి విషయం చెప్పాడు. ఈ విషయమంతా నావలిస్టు చెప్పగానే డిటెక్టివ్కు డౌట్ వచ్చింది. ఈ అమ్మాయి కావాలనే వర్షంలో తడవడానికి ట్రై చేసిందంటే ఆమె డ్రెస్ పై రక్తపు మరక ఉండి ఉంటుంది. డ్రెస్ మార్చుకోవడానికి వేరే డ్రెస్ కూడా ఉండకపోవచ్చు. ఆ మరక చూసి ఆమెను ఎవరూ డౌట్ పడొద్దనే ఆమె వర్షంలో తడుచుకుంటూనే ఆ మరకను వాష్ చేయడానికి ప్రయత్నించి ఉంటుంది. చేతిలో గొడుగు ఉంటే తడవదు కదా, అందుకని దాన్ని విరగ్గొట్టింది అని డిటెక్టివ్ చెప్పాడు. సీన్ కట్ చేసి హీరో చెప్పినట్లుగానే వైట్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి రక్తపు మరక ఉన్న డ్రెస్ను వాషింగ్ మిషన్ లో వేసి వాష్ చేస్తోంది. ఇదే టైంలో నావలిస్టుతో డిటెక్టివ్ ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఆ ఏరియాలో ఏదైనా హత్య జరిగి ఉంటుంది. ఆ హత్యకు కారణం ఈ అమ్మాయే. అందువల్ల ఈ అమ్మాయి ఒంటిపై రక్తపు మరక పడిందని చెబుతున్నాడు. వెంటనే స్టేషన్కు కాల్ చేసిన డిటెక్టివ్ విషయం మొత్తం చెప్పాడు. మరుసటి రోజు హీరో చెప్పినట్లుగానే ఆ అక్కను ఎక్కడైతే చూసారో ఆ సరౌండింగ్లో ఒక హత్య జరిగింది. 45 ఏళ్ల ఆంటీని ఎవరో గొంతు కోసి చంపారు. నిన్న హీరో ఫోన్ చేశాడో లేదో చెప్పినట్లుగానే హత్య జరిగిందని పోలీసులు సంఘటన స్థలానికి వచ్చారు. పోలీసులతో కలిసి క్రైమ్ సీన్కు హీరో కూడా వెళ్ళాడు. అక్కడ ఆంటీ చనిపోయి పడి ఉంది. లోపలికి వచ్చి చూస్తే పెద్ద ట్విస్ట్ ఎదురైంది. ఏ తెలుపు కలర్ డ్రెస్ వేసుకున్న అక్కను హంతకి అని హీరో అనుకున్నాడో ఆ అక్క కూడా ఈ ఇంట్లోనే చచ్చిపడి ఉంది. ఆమె కాళ్ళపై బురద ఉంది. నిన్న రోడ్డుపై సిగ్నల్ దగ్గర ఒక తమ్ముడు చూసి ఈమె తెల్ల డ్రెస్ వేసుకుందని చెప్పాడు. అతడు చూసినప్పుడే ఆమె డ్రెస్ పై రక్తపు మరకలు ఉంటే అది కూడా ఎఫ్ఎం స్టేషన్కు చెప్పేవాడు. కాబట్టి ఆ సంఘటన జరిగిన తర్వాతే ఈ అక్క డ్రెస్ పై మరక పడి ఉండాలి. ఈ క్రమంలో ఆంటీని చంపింది ఈ అక్కే అని హీరో అనుకుంటున్నాడు. హత్య చేసి వెళ్ళిపోయిన ఈ అక్క తిరిగి ఎందుకు వచ్చిందో తెలియట్లేదు. ఆమె శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. ఆమె ఎలా చనిపోయిందో కూడా తెలియట్లేదు. డెడ్ బాడీని చూసిన హీరో ఇన్స్పెక్టర్ చెవిలో ఏదో నసిగాడు. హీరో అడగాల్సిన ప్రశ్నలను ఇన్స్పెక్టర్ చెవిలో ఊదాడు. వాషింగ్ మెషిన్ను యూజ్ చేసి దుస్తులు వాష్ చేశారా అని హీరో అడిగించాడు. ఒకవేళ రక్తపు మరక పడిన డ్రెస్తో పాటు పౌడర్ కలిపి మిషన్లో వేస్తే లూమినస్ రియాక్షన్ వస్తుందట. ఆ రియాక్షన్ వచ్చిందా అని అడిగించాడు. ఆ పరీక్షలు చేసిన ఆఫీసర్లు అవునని చెప్పారు. చచ్చిపడి ఉన్న ఈ అక్కను డిటెక్టివ్ హంతకి అని అనుమానిస్తున్నాడు కాబట్టి ఈమెను కిల్లర్ అనుకుందాం. ఈ కిల్లర్ డ్రెస్ పై కూడా లూమినస్ రియాక్షన్ వచ్చిందా అని అడిగితే అవునని ఆఫీసర్లు చెప్పారు.
అప్పుడు హీరో ఏమనుకుంటున్నాడంటే ఆంటీని చంపిన కిల్లర్ ఈ ఇంట్లోనే డ్రెస్ను వాషింగ్ మిషన్లో వేసి వాష్ చేసింది. వాష్ చేయడం వల్ల డ్రెస్ తడిచిపోయింది. మార్చుకోవడానికి ఆమెకు వేరే దుస్తులు లేవు. ఆ ఇంట్లో ఉండే ఆంటీ లావుగా ఉండడం వల్ల ఆమె దుస్తులు కూడా ఈమెకు సెట్ కాలేదు. అదే టైంలో బయట బాగా వర్షం పడుతోంది. అందువల్ల తడి డ్రెస్ వేసుకుని బయటకు వెళ్ళిన కిల్లర్ గొడుగు కారు కింద పడి విరిగినట్లు నాటకమాడి వర్షంలో తడుచుకుంటూ పోయింది. హీరో ఇలా పలు రకాలుగా కథలు చెప్తున్నాడు. కానీ హత్య చేసిన కిల్లర్ ఎందుకు తిరిగి ఆ ఇంటికి వచ్చిందో అంతు చిక్కట్లేదు. ఆ తర్వాత ఇంట్లో దొరికిన కొన్ని ఆధారాలు చూశారు. నిన్న సిగ్నల్ దగ్గర కనిపించిన హంతకి దగ్గర ఒక చేతిలో గొడుగు, ఇంకో చేతిలో క్యారీ బ్యాగ్ ఉంది. మళ్ళీ ఆమె ఆంటీ ఇంటికి వచ్చినప్పుడు వాటిని తీసుకొని వచ్చింది. ఆ 2 వస్తువులను హీరో కళ్ళప్పగించి చూస్తున్నాడు. క్యారీ బ్యాగులో ఆంటీని చంపిన కత్తి ఉంది. దానిపై ఫింగర్ ప్రింట్స్ లేవు. విరిగిపోయిన గొడుగుపై ఆంటీ పేరు, ఆమె అడ్రస్ కూడా ఉంది. ఆంటీని కిల్లర్ చంపి బయటకు వెళ్ళినప్పుడు ఈ ఇంట్లో నుంచే గొడుగు తీసుకెళ్ళి ఉంటుంది. ఇదంతా ఆలోచిస్తూ అంతా గమనిస్తున్నాడు. ఆ తర్వాత ఆంటీ డెడ్ బాడీ దగ్గరకు వచ్చి చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు డెడ్ బాడీని పోలీసులు తీసుకెళ్లారు. ఆంటీ పడి ఉన్న చోట హీరో గమనిస్తే తల వెనుక ఏదో ఒక వస్తువు ఉండడం వల్ల రక్తం అటుపోకుండా చుట్టుపక్కలకు వెళ్ళింది. అక్కడ ఏదో ఒక వస్తువు ఉండి ఉంటుంది, కానీ దాన్ని కిల్లర్ తీసుకెళ్ళింది. చనిపోయిన ఆంటీ ఫింగర్ ప్రింట్స్ తప్ప ఇంకా ఎవరి చేతి ముద్రలో ఫుట్ ప్రింట్సో సంఘటన స్థలంలో దొరకలేదు. కిల్లర్ హత్య చేసిన తర్వాత ఆధారాలన్నింటినీ నాశనం చేసింది. ఆంటీ తల వెనుక ఉన్న వస్తువును కిల్లర్ తీసుకెళ్లి ఎక్కడ పెట్టి ఉంటుందని ఆలోచిస్తున్నారు. ఇదే క్రమంలో ఆ ఇంట్లో ఒక పొద్దుతిరుగుడు గింజ లభించింది. సీన్ కట్ చేస్తే హీరో, నావలిస్టు, ఇన్స్పెక్టర్, లేడీ కాప్ క్రైమ్ సీన్ ఫోటోలు చూస్తున్నారు. కిల్లర్ కాళ్లకు షూస్ ఉన్నాయి కదా, వాటికి మ్యాచ్ అయ్యేలా బురద పడిన కొన్ని ఫుట్ ప్రింట్స్ దొరికాయి. మొదట ఆంటీని హత్య చేసి బయటకు పోయిన కిల్లర్ తిరిగి ఇంటికి వచ్చింది కదా, అప్పుడే ఆమె డ్రెస్ పై బురద పడిందని హీరో అనుకుంటున్నాడు. కిల్లర్ రెండోసారి ఇంటికి వచ్చినప్పుడు పడిన ఫుట్ ప్రింట్సే ఇవి. అన్ని ఆధారాలను నాశనం చేసిన కిల్లర్ ఇది మాత్రం ఎందుకు వదిలేసిందో తెలియట్లేదు. ఒకవేళ వాటిని నాశనం చేయడానికి ముందే ఆమె చనిపోయి ఉండొచ్చు. ఇలా చాలా విషయాల గురించి మాట్లాడుకున్నారు. పోలీసుల విచారణలో చనిపోయిన కిల్లర్ ఒక హౌస్ వైఫ్ అని తెలిసింది. ఆమెకు భర్త, చిన్న పాప ఉంది. 2 రోజుల క్రితం షాపింగ్ అని బయటకు వెళ్ళి మిస్ అయింది. ఆమె భర్త కూడా స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. సీన్ కట్ చేస్తే ఇన్స్పెక్టర్, లేడీ కాప్ దగ్గరకు వచ్చిన హీరో కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆంటీ కిల్లర్కు ఏదైనా సంబంధం ఉందా అని అడిగితే అవకాశమే లేదని చెప్పారు. ఆంటీ బేకరీ నడుపుతోంది. ఈ గృహిణి ఏమో సైలెంట్, పెద్దగా ఎవరితోనూ మాట్లాడదు. అలాగైతే ఆంటీని కిల్లర్ చంపాల్సిన అవసరం ఏముంది? కానీ మధ్యలో కిల్లర్ తన కూతుర్ని స్కూల్కు తీసుకొచ్చేటప్పుడు ఎవరో తనను ఫాలో అవుతున్నట్లు సందేహం కలిగింది ఆమెకు. ఈ విషయంపై స్కూల్లో కంప్లైంట్ కూడా చేసింది. కిల్లర్ కనిపించకుండా పోయిందని ఆమె భర్త 2 రోజుల క్రితం కంప్లైంట్ చేశాడు. ఆమె ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు తెలుపు కాదు, వేరే కలర్ డ్రెస్ వేసుకుని వెళ్ళిందంట. ఈ విషయం ఇన్స్పెక్టర్కు చెప్పగానే హీరోకు ఒక విషయం తట్టింది. అయితే నిజమైన హంతకి ఆంటీ ఇంట్లో చచ్చిపడి ఉన్న ఆ అమ్మాయి కాదు, ఇంకొకరు అని హీరో చెప్పాడు. ఈ మాట వినగానే అంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత పూర్తి వివరాలు చెబుతున్నాడు. ఈ అక్క కిల్లర్ కాదని హీరో చెప్పాడు కదా, అందువల్ల ఆమెను హౌస్ వైఫ్గానే పరిగణిద్దాం. ఈ హౌస్ వైఫ్ అక్కకు ఆంటీని చంపడానికి ఎలాంటి రీజన్స్ లేవు. అలాగైతే కిల్లర్ ఎవరో కానీ మొదట ఆంటీ ఇంటికి వెళ్ళి ఆమెను చంపి రక్తంతో తడిసిన డ్రెస్ను ఆ ఇంట్లోని వాషింగ్ మిషన్లో వాష్ చేసింది. డ్రెస్ ఎండడానికి టైం లేదు, బయట వర్షం వస్తోంది. అందువల్ల ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళినా పెద్ద సమస్య లేదని వైట్ డ్రెస్ వేసుకుని ఆంటీ ఇంట్లో ఉన్న గొడుగు తీసుకుని బయటకు వెళ్ళింది. ఇంట్లో ఉన్నప్పుడు ఆ గొడుగు కొంచెం డార్క్గా కనిపించింది, కానీ బయటకు వచ్చాక బ్రైట్గా కనిపించింది. అందరి దృష్టి తనపై పడుతుందని రోడ్డుపై గొడుగు పెట్టి దాన్ని విరగ్గొట్టింది. ఆ తర్వాత దాన్ని తీసుకుని నడుచుకుంటూ వెళ్ళింది. కానీ ఈ మధ్యలోనే ఎక్కడో కిల్లర్కు హౌస్ వైఫ్కు డ్రెస్ చేంజ్ జరిగింది. ఒకవేళ కిల్లరే హౌస్ వైఫ్ను చంపి ఆంటీ ఇంట్లో వేసిందేమో అని హీరో ఆలోచించినప్పటికీ ఇది అసలు కానే కాదు. ఎందుకంటే హౌస్ వైఫ్ బురద పడిన డ్రెస్, విరిగిన గొడుగు, ఇంకో చేతిలో క్యారీ బ్యాగ్తో ఒంటరిగా ఆంటీ ఇంట్లోకి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తి చూశాడు.
అలాగైతే తన ఇష్ట ప్రకారమే హౌస్ వైఫ్ ఆ ఇంటికి వెళ్ళింది, కానీ అక్కడ ఎలా చనిపోయిందో తెలియట్లేదు. అటాప్సీ రిపోర్ట్లో కూడా ఆమె ఎలా చనిపోయిందో గుర్తించలేదు. ఎలాగోలో చేసి మూడోదిగా ఇంకో అమ్మాయి ఉంది, ఆమె కిల్లర్ అని వీళ్ళకు తెలిసిపోయింది. సీన్ కట్ చేస్తే ఇన్స్పెక్టర్ లేడీ కాప్ ఆంటీ ఉంటుంది కదా, ఆమె షాప్ కు వెళ్లారు. అప్పుడే ఒక ముఖ్యమైన విషయం వీళ్ళకి తెలిసింది. ఆ విషయం తెలుసుకుని హీరోను వచ్చి మీట్ అయ్యారు. వీళ్ళకి తెలిసిన విషయం గురించి చెప్తున్నారు. వారం క్రితం ఈ ఊర్లో బస్సు హైజాక్ ఒకటి జరిగింది. ఆ హైజాక్ చేసింది 18 ఏళ్ల వయసు కంటే కూడా చిన్నగా ఉన్న ఒక అబ్బాయి. డబ్బు కోసం అతడు చేశాడు. ఆ టైంలో బస్సులో 33 మంది ఉన్నారు, డ్రైవర్ కలుపుకొని. అందులో ఒక వయసు అయిపోయిన లేడీని హైజాక్ చేసిన వాడు చంపేశాడు. అప్పుడు బస్సులో ఉన్న జనంలోంచి ఒక లేడీ మాత్రం బయటకు వచ్చి పోలీసులను కలిసింది. హైజాక్ గురించి చెప్పింది. అప్పుడు పోలీసులు వెళ్లి హైజాక్ చేసిన అతన్ని అరెస్ట్ కూడా చేశారు. కానీ ఒక చావు మాత్రం జరిగిపోయింది. ఆ సంఘటనలో ఒక లేడీ తప్పించుకుంది కదా, అది వేరెవరో కాదు, ఇప్పుడు చనిపోయిన ఆంటీ. ఆ హైజాక్ సంఘటన తర్వాత ఆ ఆంటీ చాలా ఫేమస్ అయింది. చాలా టీవీ ఛానల్స్ ఆమెను ఇంటర్వ్యూ చేశాయి. అందరినీ నేనే కాపాడా అని ఆ ఆంటీ ఇంటర్వ్యూలో చాలా గొప్పగా చెప్పేది. జరిగిన సంఘటన గురించి ఆ బస్ లో ఉన్న వాళ్ళెవరూ కూడా బయటికి ఒక్క విషయం కూడా చెప్పలేదు. ఈ విషయం వినగానే హీరోకు టక్కున ఒక విషయం స్ట్రైక్ అయింది. ఆంటీ హత్య జరిగినప్పుడు హీరో ఆ ఇంటికి వెళ్ళాడు కదా, అప్పుడే ఆ ఇంట్లో చాలా మ్యాగజైన్స్ చూశాడు. ఆ మ్యాగజైన్లలో ఆంటీ ఇంటర్వ్యూకి సంబంధించిన విషయాలున్నాయి. ఇంకో వైపు చూస్తే ఆ హైజాక్ లో ఒక లేడీ చంపబడింది కదా, ఒక వారం పాటు గవర్నమెంట్ డెడ్ బాడీని తన దగ్గరే పెట్టుకుని అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసింది. ఇప్పుడే బాడీని ఫ్యామిలీకి అప్పగించారు. ఆమె యొక్క ఫ్యూనరల్ రేపు జరగబోతోంది. మరుసటి రోజు ఇన్స్పెక్టర్ లేడీ కాఫ్ అని ఆ ఫ్యూనరల్ కు వెళ్లారు. ఇప్పుడు నావలిస్ట్ ను కూడా పంపించిన హీరో అక్కడ జరిగేదంతా వీడియో రికార్డ్ చేయమని చెప్పాడు. ఆ నావలిస్ట్ అంతా రికార్డ్ చేస్తాడు. చనిపోయిన ఆ లేడీకి మాత్రం ఒకే ఒక కూతురుంది. ఆమె చాలా బాధగా మాట్లాడుతోంది. ఆ ఫ్యామిలీలో వీరిద్దరు తప్ప ఇంకెవరూ లేరు. చిన్న వయసులోంచే వాళ్ళ అమ్మ ఒంటరి మహిళగా తన కూతురును బాగా పెంచుకుంది. చిన్న వయసులోంచి మా అమ్మ చాలా కష్టపడి పెంచుతోంది కదా అని ఏ అమ్మాయి కూడా బాగా చదువుకుంది, ఇప్పుడు లాయర్ అయింది. ఈమెకు పట్టా ప్రదానం చేసే కార్యక్రమానికి హాజరవడానికి ఆ లేడీ అప్పుడు బస్సులో బయలుదేరి వెళ్ళింది. కానీ వెళ్లే దారిలో హైజాక్ జరిగింది. ఆమె మధ్యలోనే చనిపోయింది. ఇంకోవైపు హీరో మొత్తం ఆలోచిస్తున్నాడు. హౌస్ వైఫ్ కు కిల్లర్ కు ఎలా డ్రెస్ చేంజ్ అయింది, ఎందుకు ఈ హౌస్ వైఫ్ ఆంటీ ఇంటికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళాక ఆమె ఎందుకు చనిపోయింది, ఆ తర్వాత ఆంటీ డెడ్ బాడీ వెనక ఒక వస్తువు కనిపించకుండా పోయింది కదా, ఆ వస్తువు ఏంటి, ఇప్పుడు అది ఎక్కడ ఉంది, ఇలా హీరో మెదడులో చాలా ప్రశ్నలు వస్తున్నాయి. ఆ తర్వాత ఫ్యూనరల్ లో ఉన్న ఇన్స్పెక్టర్ కు కాల్ చేశాడు. ఇదిగో చూడండి, నాకు మాత్రం ఒక 3 విషయాలు తెలియాలి, ఎలాగైనా చేసి విచారించి ఆన్సర్స్ తీసుకురండి అని చెప్పాడు. ఈ క్రైమ్ లో వీరికి ఒక గొడుగు దొరికింది కదా, అది ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. ఆ గొడుగుతో చుట్టుపక్కల ఏదైనా క్రైమ్ జరిగిందా కనుక్కోండి అని చెప్పాడు. ఆ తర్వాత రెండోది మూడోది ఏమడిగాడో మనకు చూపించలేదు. సీన్ కట్ చేస్తే నావలిస్ట్ ఇంటికి వచ్చాడు. అతడు ఫ్యూనరల్ లో తీసిన వీడియోలను హీరోకు చూపిస్తున్నాడు. ఇదే క్రమంలో 3 ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుని రా అని ఇన్స్పెక్టర్ కి హీరో చెప్పాడు కదా, అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ వచ్చాడు. మొదటి క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, సంవత్సరం క్రితం ఈ ఆరెంజ్ కలర్ గొడుగు ద్వారా ఒక క్రైమ్ జరిగింది. అది పెద్ద క్రైమ్ ఏం కాదు, చిన్న క్రైమ్. ఒక లేడీ తన కూతురు ఒక యాక్సిడెంట్ లో చనిపోగానే ఆమె మానసికంగా పిచ్చిదైనట్లు ప్రవర్తించేది. అందువల్ల తన కూతురు ఏజ్ లో ఉన్న పిల్లలు ఎవరిని చూసినా కూడా ఆమెకు చాలా కోపం వచ్చేది. కోపంలో ఉన్న ఆమె ఆరెంజ్ కలర్ గొడుగు తీసుకుని అటువైపుగా వచ్చే పిల్లల్ని కొట్టేది. అలాగే ఒక రోజు హౌస్ వైఫ్ ఇంటికి కూడా వెళ్ళింది. హౌస్ వైఫ్ యొక్క కూతుర్ని కూడా ఆ గొడుగుతో కొట్టింది. తను స్కూల్ కు వెళ్లి వచ్చేటప్పుడల్లా తన వెనక ఎవరో ఒకరు ఫాలో అవుతున్నట్టు అనిపించిందని గృహిణి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది కదా, ఆ వ్యక్తి వేరెవరో కాదు, మానసికంగా కుంగిపోయిన ఈ లేడీనే. ఇదంతా ఇన్స్పెక్టర్ చెప్తుంటే, సరే రెండో విషయంగా ఇంకొకటి అడిగాను కదా, దానికి సమాధానం ఏంటి అని డిటెక్టివ్ అడిగాడు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్లి నేను విచారించాను. హౌస్ వైఫ్ యొక్క ఉంగరం వేలికి ఏదో డ్రిల్ వేసినట్టు చిన్న గాయం ఉందని చెప్పారు. ఈ విషయం చెప్పగానే హీరో సరే ఇంకో విషయం చెప్పంటాడు. అప్పుడతడు ఇదిగో చేతులతో తీసుకొచ్చా అని చూపిస్తున్నాడు. ఒక పెన్ డ్రైవ్ తీసి హీరోకు చూపించాడు. ఆ పెన్ డ్రైవ్ మొత్తంలో ఫోటోలే ఉన్నాయి. హౌస్ వైఫ్, ఆమె భర్త, ఆమె కూతురు అని మొత్తం వారి 3 ఫోటోలే ఉన్నాయి. హౌస్ వైఫ్ యొక్క హస్బెండ్ నుంచే ఇన్స్పెక్టర్ ఆ పెన్ డ్రైవ్ ని తీసుకొచ్చాడు. అందులో ఒక్కో ఫోటోను నోట్ చేస్తున్న హీరో చివరగా ఒక ఫోటోలో ఆమ్స్టర్ అనే ఒక ఎలుక జాతి ఉంటుంది. ఆ ఎలుకను చూసిన హీరో ఇదే నేను వెతుకుతున్నా ఇంతసేపు అని అంటాడు. హౌస్ వైఫ్ ఎలా చనిపోయిందో నాకు తెలిసిపోయింది
ఏమైపోయిందో అంటుంటాడు. పక్కనే ఉన్న మిగతా వాళ్ళందరికీ తల తిరుగుతోంది. ఒక ఫోటోలో ఎలుకను చూసి అంతా గుర్తుపట్టినట్లు మాట్లాడుతున్నావేంటి అంటుంటారు. మాకు అస్సలు ఏమి అర్థం కాలేదు, కొంచెం వివరంగా చెప్తావా అని అడిగారు. ఇదిగో చూడండి, అందులో ఏమీ లేదు. ఆమ్స్టర్ ఎలుకలంటే కొంతమందికి అలర్జీ. అలా అలర్జీ ఉన్న వాళ్ళు ఆమ్స్టర్ ఎలుకలతో ఒక్కసారి కొరికిపించుకున్నా కూడా ఏం కాదు, కానీ రెండోసారి కూడా ఎలుక వాళ్ళని కొరికిందంటే వాళ్ళకున్న అలర్జీ వల్ల చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది అని హీరో చెప్తున్నాడు. ఇదిగో ఇప్పుడు మీరు ఫోటోలో చూపించినట్లు ఈ హౌస్ వైఫ్ యొక్క ఫ్యామిలీ ఆమ్స్టర్ ఎలుకను వాళ్ళు పెంచుకున్నారు. అందువల్ల ఎప్పుడో ఒకసారి ఆమ్స్టర్ ఎలుక ఆమెను కొరికే ఉంటుంది. ఇంకోసారి ఈ గృహిణి ఆంటీ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె ఉంగరం వేలుకు ఆమ్స్టర్ మరోసారి కొరకడం వల్లే ఆమె చనిపోయిందని చెప్తున్నాడు. ఆ మాట విన్న తర్వాత కూడా అయ్యయ్యో ఇంకా మాకు అర్థం కాలేదే అంటున్నారు. క్రైమ్ సీన్ లో నువ్వు చెప్పినట్లుగా ఆమ్స్టర్ అని ఏమీ లేదు కదా, అలాంటప్పుడు హౌస్ వైఫ్ ను అది వచ్చి ఎలా కరిచింది అని అంటుంటారు. అప్పుడే హీరో ట్విస్ట్ చెప్తున్నాడు. మనం వెళ్ళినప్పుడు ఆ ఎలుక ఆ ఇంట్లో ఉండి ఉండకపోవచ్చు, కానీ ఆంటీ ఆ ఇంట్లో ఒక ఆమ్స్టర్ ను పెంచింది. ఎందుకంటే నాకు ఆ ఇంట్లో సన్ఫ్లవర్ గింజ ఒకటి దొరికింది. సాధారణంగా దాన్ని ఆమ్స్టర్ కు భోజనంగా పెడుతుంటారు. సంబంధమే లేకుండా ఆంటీ ఇంట్లో నాకు అది దొరికిందంటే ఆంటీ ఆమ్స్టర్ ను పెంచుతున్నట్లే అర్థం కదా అంటున్నాడు. ఇప్పుడు ఇంకో విషయం చెప్తా, జాగ్రత్తగా వినండి. ఆంటీ ఆమ్స్టర్ ను చిన్నదిగా ఒక బోనులో పెట్టి పెంచింది. చనిపోయిన ఆంటీ వెనక ఏదో ఒక వస్తువు ఉండింది కదా, ఆ వస్తువు హత్య జరిగిన తర్వాత కనిపించకుండా పోయిందని చెప్పుకున్నాం కదా, అది ఆమ్స్టర్ ను పెంచిన గూడే అని చెప్తున్నాడు. ఆంటీని చంపడానికి వచ్చిన కిల్లర్ యొక్క ఎవిడెన్స్ ఆ గూడులో ఉండి ఉంటాయి. అన్ని ఆధారాలను నాశనం చేసినట్లు ఇది కూడా క్లియర్ చేయాలని చెప్పి గూడులో ఉన్న ఆమ్స్టర్ ను మాత్రం వదిలేసి ఆమె గూడును మాత్రం తీసుకెళ్లి ఉంటుంది. కొంచెం సేపు స్వతంత్రంగా తిరిగిన ఆమ్స్టర్ ఆ తర్వాత హౌస్ వైఫ్ ఇంట్లోకి రాగానే ఆమె వేలిని కొరికి అది కిటికీ గుండా బయటకు వెళ్లిపోయి ఉంటుంది. అందువల్లే మనం ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలాంటి ఆమ్స్టర్ మనకు కనిపించలేదు. అంతేకాదు ఆ కిల్లర్ సిగ్నల్ దగ్గర నిలబడింది కదా, ఆమె చేతిలో బ్యాగు గొడుగు అని రెండు మాత్రమే అప్పుడు కనిపించాయి. ఆమె చేతిలో అప్పుడు ఆ గూడు ఉండి ఉంటే అపార్ట్మెంట్ అతడు అప్పుడే చూసేవాడు. దీన్ని బట్టి చూస్తే సిగ్నల్ దగ్గర ఉన్న ఆమె చేతిలో ఆ గూడు లేదంటే వచ్చే దారిలోనే ఆమె ఆ గూడును ఎక్కడో పారేసి ఉంటుంది. అది కనిపెడితేనే మన సమస్య సగం ముగిసినట్లే అని హీరో అంటున్నాడు. ఆ రోజు రాత్రి ఒంటరిగా కూర్చుని ఫ్యూనరల్ లో వీడియోస్ తీశారు కదా, ఎవడో ఒకడు వచ్చి లాయర్ ను ఓదారుస్తున్నాడు. అతని ముఖం చూడగానే ఇతనికి డౌట్ వచ్చింది. ఇతన్ని ఎక్కడో చూసామే అని ఆలోచిస్తున్నాడు. చివరకు అతడు ఎవరో కనిపెట్టాడు. మరుసటి రోజు అతన్ని కలవడం కోసం అతడు పనిచేసే చోటుకే వెళ్ళాడు. బస్ హైజాక్ జరిగిందని ఇంతకు ముందు చూసాం కదా, ఆ బస్సును నడిపిందే ఇతడు. బస్సులో మొత్తం 33 మంది ఉన్నారు. అందులో ఈ డ్రైవర్ తప్ప ఎవరు కూడా ఆ ఫ్యూనరల్ కు వెళ్ళలేదు. అప్పుడు హీరో అతన్ని మీట్ అయ్యి, రే తమ్ముడు, ఆ ఫ్యూనరల్ కు నువ్వు తప్ప ఆ బస్సులో ఉన్న ఎవరు కూడా వెళ్ళలేదు. నాకు తెలిసి అప్పుడు ఒక లేడీ చనిపోయింది కదా, ఆమె చావుకు మేమే కారణమని అందరూ కూడా గిల్టీ ఫీలింగ్ నెస్ లో ఉండి ఉంటారు. అందువల్లే వాళ్ళు ఎవరు కూడా ఆ ఫ్యూనరల్ కు వెళ్ళలేదు. కానీ నీకు ఆ గిల్టీ ఫీలింగ్ పోవడం వల్లే నువ్వు అక్కడికి వెళ్ళావు. సాధారణంగా ఎవరికైనా గిల్టీ ఫీలింగ్ నెస్ ఎప్పుడు పోతుంది? వాళ్ళ మనసులో ఉన్న భారాన్ని ఎవరి దగ్గరైనా దించితేనే వెళ్తుంది కదా. దాన్ని బట్టి చూస్తే నువ్వు నీ భారాన్ని ఎవరో ఒక అమ్మాయి దగ్గర చెప్పినట్టున్నావు. ఆ అమ్మాయి ఇప్పుడు హత్య చేసిన కిల్లర్ రా అంటున్నాడు. కానీ ఇందులో నాకు ఒక విషయం మాత్రం అర్థం కావట్లేదు. బస్సును హైజాక్ చేశారు, లోపల ఒక హత్య జరిగింది. బస్సులో ఉన్న ఒక లేడీ తప్పించుకుని పోయి పోలీసులకు మ్యాటర్ చెప్పింది. హత్య చేసిన వాడిని అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు మాత్రమే బయట ఉన్న అందరికీ ఇది తెలిసింది. హైజాక్ జరిగిన సమయంలో బస్సు లోపల ఏం జరిగిందో ఇప్పటి వరకు ఎవరూ చెప్పలేదే అంటున్నాడు. నువ్వు మీట్ అయిన అమ్మాయికి ఆ విషయం నువ్వు చెప్పావు కదా అంటున్నాడు. అలా చెప్పడం వల్లే ఇప్పటికే 2 హత్యలు జరిగాయి. ఇకపై కూడా అలా ఏమీ జరగకూడదంటే దయచేసి నిజం చెప్పరా అని అడుగుతున్నాడు. అప్పుడు డ్రైవర్ కూడా ఏడుస్తూ ఒక కథ చెప్తున్నాడు. అది ఏం కథో మనకు చూపించలేదు, సీన్ కట్ చేశారు. నెక్స్ట్ మినిటే హీరో, ఇన్స్పెక్టర్, నావలిస్ట్, లేడీ కాపు నలుగురు హత్య జరిగిన ఆంటీ ఇంటికి వెళ్లారు. అక్కడ ఆమ్స్టర్ ను పెట్టిన గూడును కిల్లర్ ఎత్తుకెళ్ళింది కదా, ఇంటి నుంచి సిగ్నల్
సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు ఆమె చేతిలో ఆ గూడు లేదు. దాన్ని బట్టి చూస్తే మధ్యలోనే ఆమె దాన్ని ఎక్కడో పారేసి ఉంటుంది. అందువల్ల మధ్యలో ఎక్కడెక్కడైతే చెత్త కుప్పలు ఉన్నాయో అక్కడికి వెళ్లి చూశారు. ఇందులో సమస్య ఏంటంటే రోజుకోసారి కార్మికులు వచ్చి చెత్తను క్లీన్ చేస్తారు. అలా చూస్తే ఆ గూడును కూడా తీసుకెళ్లి ఉంటారు కదా. అప్పుడు హీరో వాళ్ళని చూస్తూ మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ ఆ గూడు కావాలని ఇన్స్పెక్టర్ కు చెప్పాడు. హంతకురాలని కనిపెట్టడానికి మనకున్న ఒకే ఒక దారి అది అని చెప్పాడు. ఈ ముగ్గురికి ఈ పని చెప్పి నాకు ఇంకో పని ఉంది అని హీరో బయలుదేరాడు. ఇప్పుడు ఈ ముగ్గురు చెత్త కుప్ప ఉన్న ఏరియాకు వెళ్లి ఆ గూడు దొరుకుతుందా అని వెతున్నారు. ఇంకోవైపు హీరో ఎక్కడికి వెళ్ళాడంటే తల్లి యొక్క అస్థికలను నీటిలో కలపడానికి సొంత ఊరుకు ఆ లాయర్ అమ్మాయి వచ్చింది. ఆమె ముందుకు వెళ్లి నిలబడిన హీరో ఇకపైనే ట్విస్టుల పైన ట్విస్టులు ఇస్తుంటాడు. యాక్చువల్ గా ఈ లాయర్ అమ్మాయి కిల్లర్ అట. ఇప్పటి వరకు అతడు ఏం థియరీ అనుకున్నాడో అది మొత్తం లాయర్ కు చెప్తున్నాడు. ఆంటీ హత్య జరిగిన ఆ రోజు రాత్రి వైట్ డ్రెస్ లో ఆంటీ ఇంటికి వెళ్ళింది ఈ అమ్మాయేనట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆంటీకి ఈమెకు మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో ఈ అమ్మాయి ఆ గూడుకు చిక్కుకుంది. అప్పుడు ఆ గూడు పక్కనే ఒక కత్తి ఉండడం చూసిన లాయర్ ఆ కత్తితోనే ఆంటీ యొక్క గొంతులో పొడిచి చంపేసింది. ఈమె ఒక లాయర్ కావడం వల్ల ఒక హత్య చేసి ఎలా తప్పించుకోవాలో ఈమెకు బాగా తెలుసు కదా. అందువల్ల ఇంట్లో ఈమెకు సంబంధించిన అన్ని ఎవిడెన్స్ ను నాశనం చేసింది. అప్పుడే అనుకోకుండా అద్దంలో చూసుకుంటే తనపై రక్తం పడినట్లు ఆమెకి తెలిసింది. ఈ రక్తంతో అలాగే ఆమె బయటకు వెళ్ళలేదు కదా. అందువల్ల డ్రెస్ విప్పేసి ఆంటీ ఇంట్లోనే వాషింగ్ మిషన్ లో అది వేసి క్లీన్ చేసింది. కానీ ఇప్పుడు డ్రెస్ ఎండడానికి టైం లేదు. అంతేకాదు అక్కడ ఎలుక గూడు ఉంది కదా, అందులో ఈమె వెంట్రుకలు పడ్డాయి. వాటిని తీయడానికి ఓపిక కూడా లేదు. బయట వర్షం పడుతుంది కదా, దీన్ని ఉపయోగించుకోవాలని అనుకుంది. వాచ్ చేసిన తడి డ్రెస్ నే వేసుకుని వర్షంలో తడిచినట్లు యాక్ట్ చేద్దామని వెళ్తోంది. వెళ్లేటప్పుడు ఆంటీ ఇంట్లోంచి ఆ గొడుగు హత్య చేసిన వెపన్ ను తీసుకుని వెళ్తుంటుంది. అంతేకాదు ఆమ్స్టర్ గూడు ఉంటుంది కదా, దాన్ని కూడా తీసుకుంది. దాని మధ్యలోనే ఆ గూడును ఒక చెత్త కుప్పలో పడేసింది. అప్పుడే ఆమెకు ఒక విషయం తెలిసింది. చీకట్లో ఆరెంజ్ కలర్ కొంచెం డల్ గా కనిపించింది, కానీ లైట్ లోకి వచ్చాక అది చాలా బ్రైట్ గా కనిపిస్తోంది. అప్పుడు అందరి కళ్ళు తనపైనే ఉంటాయన్న భయంతో కావాలనే ఆ గొడుగును రోడ్డుపై పెట్టి కారు ఎక్కేలా చేసింది. ఆ తర్వాత గొడుగు విరిగిపోయింది. అందువల్లే నేను వర్షంలో తడుచుకుంటూ వెళ్తున్నట్లు యాక్ట్ చేస్తోంది. అప్పుడు ఈమెను ఎవరూ సందేహపడరు కదా. ఇలాగే నడుచుకుంటూ ఇంటికి వెళ్దామని లాయర్ ప్రయత్నిస్తోంది. అప్పుడే ఒక విషయం జరిగింది. ఇంట్లోంచి షాపింగ్ కి వెళ్తానని బయలుదేరిన హౌస్ వైఫ్ రోడ్ లో నడుచుకుంటూ వస్తున్న ఈమెను చూసింది. కొన్ని రోజుల క్రితం చూస్తే మానసికంగా బాధపడిన లేడీ యొక్క చేతిలో ఏ కలర్ గొడుగు అయితే ఉందో ఇప్పుడు అదే కలర్ గొడుగు ఈ అమ్మాయి చేతిలో ఉంది. ఆ లేడీ ఈమె కూతురును కొట్టింది. ఈమె స్కూల్ నుంచి వచ్చి వెళ్లేటప్పుడు ఫాలో అయ్యేది. మానసికంగా బాధపడే లేడీ యొక్క ముఖాన్ని ఈ హౌస్ వైఫ్ సరిగా చూడలేదు. ఇప్పుడు లాయర్ చేతిలో అదే కలర్ గొడుగు ఉండడంతో ఆ అమ్మాయి ఈమె అని ఈమె తప్పుగా అర్థం చేసుకుంది. నడి రోడ్డుపై లాయర్ తో హౌస్ వైఫ్ గొడవ పడుతోంది. ఇలా గొడవ పడుతూనే రోడ్డు పక్కన ఉన్న మురికి కూపంలో పడ్డారు. పైనుంచి దొర్లుకుంటూ కింద పడడం వల్ల ఆ సంఘటనతో హౌస్ వైఫ్ కు శ్వాస అందలేదు. అప్పుడు ఆమె చనిపోయిందని లాయర్ అనుకుంది. అప్పటికే లాయర్ వేసుకున్న వైట్ డ్రెస్ ఇంకా బురద పడడంతో చాలా గలీజ్ గా తయారైంది. అందువల్ల ఈమె వేసుకున్న డ్రెస్ ను హౌస్ వైఫ్ కు అరకొరగా వేసింది. హౌస్ వైఫ్ వేసుకున్న వేరే కలర్ డ్రెస్ ను ఆమె వేసుకుని లాయర్ వెళ్ళిపోయింది. డ్రెస్ మార్చుకోవడం వల్ల ఇక విరిగిపోయిన ఆ గొడుగు కూడా అవసరం లేదు కదా. అప్పుడు హౌస్ వైఫ్ తెచ్చిన గొడుగును తీసుకుని లాయర్ వెళ్ళిపోయింది. కానీ లాయర్ అనుకున్నట్లుగా ఈ హౌస్ వైఫ్ చనిపోలేదు. ఆమె మైకంలోనే ఉంది. కొంచెం సేపు అయ్యాక మెలకువలోకి వచ్చిన హౌస్ వైఫ్ అక్కడ గొడుగు ఉంది కదా, ఆ గొడుగులో ఉన్న ఆంటీ యొక్క అడ్రస్ ను చూసింది. నా కూతురును గొడుగుతో కొట్టింది ఏ అడ్రస్ లోనే ఉందా అని ఆంటీ ఇంటికి వెళ్ళింది. అలా వెళ్లేటప్పుడు లాయర్ వదిలి వెళ్లిన క్యారీ బ్యాగ్ ను కూడా తీసుకెళ్లింది. ఆంటీ ఇంటికి వచ్చి తలుపు కొడుతుంటే అప్పుడు అపార్ట్మెంట్ లో ఉన్న ఒక వ్యక్తి ఆమెను చూశాడు. హౌస్ వైఫ్ తలుపు దగ్గరకు వచ్చి ఆ తలుపును బాగా తట్టింది, కానీ ఎవరు ఓపెన్ చేయట్లేదు. ఈమె ఫోర్స్ గా లోపలికి వెళ్లేటప్పుడు అప్పుడే ఒక విషయం జరిగింది. లాయర్ ఆమ్స్టర్ ను వదిలేసి వెళ్ళింది కదా, అప్పుడు అది ఆ తలుపు పక్కనే ఉంది. ఈ హౌస్ వైఫ్ తలుపు తెరిచి లోపలికి వెళ్లి టేబుల్ పై ఉన్న స్విచ్ దగ్గర చేయి పెట్టింది. అప్పుడు అక్కడే ఉన్న ఆమ్స్టర్ హౌస్ వైఫ్ యొక్క వేలిని కొరికింది. అది కొరికిన కొంచెం సేపట్లోనే అలర్జీ వల్ల ఈమె శరీరంలో ఏవో మార్పులు వచ్చాయి. ఇంకో రూమ్ లో ఉన్న ఫోన్ ను తీసి హెల్ప్ అడుగుదామని ఎవరికో కాల్ చేయబోయింది, కానీ ఆ లోపే చచ్చిపోయింది. యాక్చువల్ గా ఇదే జరిగింది. మొత్తంగా చూస్తే ఆంటీని చంపిన కిల్లర్ ఈ లాయరే. హత్యలు చేయడానికి ఒక మోటివ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఆంటీని చంపడానికి లాయర్
లాయర్ కున్న మోటివ్ ఏంటంటే ఆ బస్సు హైజాకింగే. యాక్చువల్ గా బస్సులో ఏం జరిగిందంటే ఒకతడు బస్ ఎక్కి హైజాక్ చేశాడు. ఆ బస్సు అక్కడ నుంచి బయలుదేరిందంటే ఒకే ఒక స్టాప్ లో మాత్రమే ఆగుతుంది. ఆ తర్వాత గమ్యస్థానానికి వెళ్తుంది. బస్సు స్టార్ట్ కాగానే అందులో ఉన్న ఒకతడు హైజాక్ చేశాడు. ఆ తర్వాత బస్సు మధ్యలో ఆగాల్సిన చోటుకు వచ్చి ఆగింది. అప్పుడు బస్సులో ఉన్న ఆంటీ ఏం చేసిందంటే నేను మాత్రం తెలివిగా తప్పించుకోవాలని అనుకుంది. హైజాకర్ దగ్గరికి వెళ్లి తమ్ముడు ప్లీజ్ రా, నాకు ఒంటికి వస్తోందిరా అని చెప్పింది. ముసలి వయసులో నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావేంట్రా అని ప్రాధేయపడింది. కొంచెం వదిలేసావనుకో ఇలా వెళ్లి అలా వచ్చేస్తా అని బతిమలాడుతోంది. కానీ అతడు అస్సలు కుదరదని చెప్పాడు. కానీ బస్సులోని ఫ్రంట్ సీట్ లో కూర్చున్న లాయర్ వాళ్ళ అమ్మ హైజాకర్ ను చూస్తూ ఏయ్యా ఆమె చాలా బతిమలాడుతోంది కదా, ఆమె ముఖం చూస్తే అలాగే పరిగెత్తేటామెలాగా ఏమీ కనిపించట్లేదు, కొంచెం మనసు పెద్దది చేసుకుని వదిలేయవయ్యా, వెళ్లి వచ్చేస్తుందిరే అంటుంది. అప్పుడు ఆ హైజాకర్ కూడా ఇదిగో చూడండి ఆంటీ, మీకు 5 నిమిషాలు ఇస్తున్నాడు, త్వరగా వెళ్లి వెంటనే వచ్చేసేయండి, 5 నిమిషాల్లో గాని రాలేదనుకో బస్సులో ఉన్న ఎవరో ఒకరిని చంపేస్తా అని బెదిరించాడు. కానీ ఈ ఆంటీ బాత్రూమ్ అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పింది. అప్పుడు హైజాక్ చేసిన వాడికి చాలా కోపం వచ్చింది. నేను అప్పుడే ఆమెను వదలనని చెప్పాను, కానీ నువ్వేమో చాలా జాలి దయ అని ఏదేదో మాట్లాడి నన్ను కన్విన్స్ చేసి ఆమెను బయటకు పంపించావు. లాయర్ వాళ్ళ అమ్మను చూసి ఈ తప్పుకు శిక్ష నీకే పడాలి అని కత్తితో ఆమెను పొడిచాడు. అక్కడికక్కడే ఆమె చనిపోయింది. అప్పుడు అదే బస్సులో ఉన్న మిగతా వాళ్ళంతా కూడా పక్కనే ఉండి ఆమెను కాపాడుకోలేకపోయామే అని గిల్టీ ఫీలింగ్ లో ఉన్నారు. కానీ బయటకు వచ్చిన ఆంటీ ఊరికే ఉందా, బస్సులో ఒక ప్రాణం ఈమె వల్లే పోయింది, కానీ దాని గురించి ఈమె అస్సలు బాధపడలేదు. కానీ మీడియా దగ్గరికి వెళ్లి బస్సులో ఉన్న వాళ్ళందరినీ నేనే కాపాడాను, నేనే ధైర్యంగా బయటకు వచ్చి అందరినీ కాపాడగలిగానని చాలా గొప్పలు చెప్పుకుంది. నేను ఒక వీర వనిత అని ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆ తర్వాత డ్రైవర్ ద్వారా ఈ విషయం లాయర్ కు తెలియవచ్చింది. మొదట లాయర్ ఆంటీని చంపాలన్న ఉద్దేశంతో ఆమె దగ్గరికి వెళ్ళలేదు. విషయం తెలియగానే ఆంటీ షాపుకు వెళ్లి గమనించేది. ఆంటీ ఏ మానసిక స్థితిలో ఉందని తెలుసుకోవడానికి చెక్ చేసింది. తన వల్ల ఒక ప్రాణం పోయిందన్న కొంచెం కూడా బాధ లేకుండా ఆ షాప్ కు వచ్చి పోయే వారికి తన గురించి గొప్పలు చెప్పుకునేది. ఆ తర్వాత ఒక రోజు ఆంటీ ఇంటికి ఈ లాయర్ వెళ్ళింది. ఇదిగో చూడండి, మీరు చేసేదంతా చాలా పెద్ద తప్పండి, మీ వల్లే మా అమ్మ ప్రాణం కూడా పోయింది, దానికోసం మీరేం బాధపడకండి, కానీ ఆమె చావుకు కారణమయ్యారు మీరు, అందువల్ల కొంచెమైనా బాధపడినట్లన్నా నటించండి, ఒకే ఒకసారి మా అమ్మ సమాధి దగ్గరికి వచ్చి క్షమించమని అడగండి అని చెప్పింది. ఈ లాయర్ మంచిగానే చెప్పింది, కానీ ఈమెకు మాత్రం అది చెవిన పడలేదు. ఎందుకమ్మా, నేను మీ అమ్మ సమాధి దగ్గరికి వచ్చి ఎందుకు క్షమించమని అడగాలి, అలాగాని నేను చేస్తే నువ్వు చెప్పేదంతా సుత్తి అని అందరూ నన్ను తిట్టిపోయడానికా అని అంటోంది. నువ్వు చెప్పినట్లు చేయడం అస్సలు కుదరదు, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తావా లేక నిన్ను చంపేనా అంటోంది. మొదట ఆంటీని కిచెన్ లో ఉన్న కత్తి తెచ్చి లాయర్ ను బెదిరించింది. అప్పుడు కూడా లాయర్ కు ఆంటీని చంపాలని అనిపించలేదు. ఇద్దరి మధ్య గొడవ బాగానే జరిగింది. లాయర్ కత్తిని తోసేసింది. ఆ తర్వాత ఆంటీ తోయగానే ఈమె ఆ గూడుపై పడింది. అప్పుడు ఆ కత్తి లాయర్ కు దొరకగానే ఊరికే ఆంటీకి చూపిస్తూ చంపేస్తా అని అంటుంది. కానీ ఈ ఆంటీ నోరు ఊరికే ఉంటుందా, ధైర్యం ఉంటే పొడవే, నువ్వు కూడా మీ అమ్మలాగా ఒక పిరికి దానివి, కత్తితో పొడవాలంటే దానికంటూ కొంచెం ధైర్యం ఉండాలి, మీ వంశంలో ఆ ధైర్యం ఉన్నట్టు నాకు కనిపించట్లేదు. ఇలా వాగుతుంటే లాయర్ కు చాలా కోపం వచ్చింది. పోతే పోయిందిలే అని నేను ఊరికే ఉంటుంటే ఇంత హీనంగా మాట్లాడతావా అని లాయర్ కు కోపం వచ్చింది. సరే పట్టవే అని చెప్పి ఒక్క పోటు పొడిచింది. గొంతులో పొడవడంతో ఆంటీ అక్కడికక్కడే చచ్చింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పటి వరకు మనం చూసాం. హీరో తన తెలివితో సాల్వ్ చేయలేని కేసును ఈజీగా సాల్వ్ చేశాడు. అదే టైంలో చెత్త కుప్పలో వాళ్ళు ఆ గూడును వెతుకుతున్నారు కదా, ఆ గూడు వారికి దొరికింది. అందులో లాయర్ యొక్క వెంట్రుకలు కూడా ఉన్నాయి. పోలీసులు లాయర్ ను అరెస్ట్ చేయడానికి ముందే లాయరే వెళ్లి లొంగిపోయింది. చివరకు చూస్తే ఇంత పెద్ద కేసును సాల్వ్ చేసినానని గింత కూడా పొగరు లేకుండా హీరో ఒక చోట కూర్చుని బుక్ చదువుకుంటుంటాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.